తురకపాలెం ప్రజలు భయపడాల్సిన పనిలేదని భరోసా ఇస్తున్నారు ఎమ్మెల్యే బోర్ల రామంజనేయులు. ఈ ప్రాంతంలో సాధారణ పరిస్థితులు నెలకొన్నాయని, ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించారని తెలిపారు. రానున్న రోజుల్లో బ్యాక్టీరియా సమస్య రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటామని చెప్తున్న ప్రతిపాడు ఎమ్మెల్యే బోర్ల రామంజనేయులతో మా ప్రతినిధి సాయి ఫేస్ టు ఫేస్. ప్రజా సమస్యలపైన దృష్టి ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు తీసుకునేటటువంటి నిర్ణయాలు ఎంత ఫలితాన్ని ఇస్తాయనేది తురకపాలెంలో సంఘటనే చెప్పచ్చు. స్థానికంగా ఉన్నటువంటి నేతలు కానీ అధికారులు ఎవరు గుర్తించినటువంటి పరిస్థితుల్లో ఎమ్మెల్యే అక్కడికి వెళ్ళడం, అక్కడి నుంచి స్పాట్లో నిర్ణయం తీసుకోవడంతో తురకపాలెంలో వరుస మరణాల సంఘటన ఎమ్మెల్యే బోర్ల రామాంజనేయులు వెలుగులోకి తెచ్చినటువంటి పరిస్థితి ఉంది. ప్రస్తుతం అక్కడ సంఘటన ఎలా ఉంది ఏంటి అనేది ఆయనతో మాట్లాడదాం. సో చెప్పండి, అసలు మీరంటూ ఆ రోజు ఆ ఆదేశాలు ఇవ్వకపోతే ఇంకా దారుణం జరిగేటటువంటి పరిస్థితుల్లో మీరు అసలు అది తీసుకొని రావడం తర్వాత ఈ సంఘటన అంతా ఎట్లా చూడొచ్చు? యాక్చువల్గా అక్కడ జరిగినటువంటిది ఇది ఒక కొత్త బ్యాక్టీరియా అనేటువంటి ఒక విషయంలో ఐడెంటిఫై చేయడం, డయాగ్నోసిస్ చేయడంలో డిలే అయిన మాట వాస్తవం. సో మేము ఎప్పుడైతే ఫస్ట్ మరణం సురేష్ గారు జరిగిందో ఏప్రిల్లో, ఆ మరణం జరిగిన రోజునే ఆయన హెల్త్ డాక్యుమెంట్ చూసి, రిపోర్ట్ చూసి, ఆయన చనిపోవడానికి ఉన్న కారణాలు చూసిన తర్వాత మేము చెప్పాం, ఇది ఖచ్చితంగా ఏదో ఒక బ్యాక్టీరియాతో నడుస్తుంది, ఇది దీని మీద పరీక్షలు జరపండి అని అన్నప్పుడు కొంత వాళ్ళు ఏదో ఆయన తాగుతున్నాడు కాబట్టి కేవలం తాగడం వల్ల చనిపోయాడు అన్నటువంటి దాని మీద పక్కన పెట్టారు. తర్వాత అయితే 2-3 రోజుల తర్వాత 2-3 చనిపోవడంతో నేను గట్టిగా డిఎంఎన్హెచ్ఓ గారిని, కలెక్టర్ గారి దృష్టికి తీసుకెళ్ళి దీని మీద మీరు ప్రత్యేకమైనటువంటి ప్రణాళిక ఏర్పాటు చేయాలి, లేకుంటే కష్టమవుతుందని చెప్పడం జరిగింది. ఆ తర్వాత కూడా 4-5 డెత్లు జరిగేటప్పటికి ఇక సీఎం గారు దృష్టిలో పెట్టడం, సీఎం గారు వెంటనే స్టేట్ లెవెల్ని అలర్ట్ చేయడం, అక్కడి నుంచి టీములు రావడం, డిఫరెంట్ యాంగిల్స్లో పరీక్షలు చేయడం, తర్వాత అక్కడ కావాల్సినటువంటి శానిటేషన్ విషయంలో, మంచినీళ్ళ విషయంలో స్టెప్ బై స్టెప్ ఏది ప్రజలకు అనుమానాలు ఉన్నాయో మూఢనమ్మకాలతో పాటు అన్ని చర్యలు తీసుకోవడం వల్ల ఈరోజు నార్మల్ సిచ్యువేషన్కి వచ్చింది. ఈరోజు మెయిన్గా ఆ బ్యాక్టీరియాకి ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియా వల్ల వస్తుందని చెప్పడానికి సైంటిఫిక్గా పరీక్షలు చేసి నిరూపించాం. సో దానికి ఈరోజు ట్రీట్మెంట్ జరుగుతుంది. గతంలో ఆ బ్యాక్టీరియాను గుర్తించకపోవడం వల్ల, రైట్గా డయాగ్నోసిస్ చేయకపోవడం వల్ల అవసరమున్నా అవసరం లేకపోయినా టెస్టులు జరిపి మందులు ఇచ్చి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో ఎక్కువ ఖర్చులు పెట్టేసి వాళ్ళని ఆర్థికంగా, మానసికంగా కాకుండా ప్రాణాలు కూడా పోయినాయి. అయితే గవర్నమెంట్ మిషనరీ దిగిన తర్వాత వాళ్ళు పరీక్షలు చేసి 1-2-3 సార్లు ఆలోచించిన తర్వాత ఇది బ్యాక్టీరియా, ఇది డెమోలరిస్ బ్యాక్టీరియా అనేటువంటి దాని మీదనే ఇది జరుగుతుంది, ఇది ఎవరి మీద ఎఫెక్ట్ చెప్తుంది అన్నప్పుడు ఖచ్చితంగా వీక్గా ఉండి రెసిస్టెన్స్ పవర్ లేనటువంటి వాళ్ళకి, బ్యాడ్ హ్యాబిట్స్ ఉన్నటువంటి వాళ్ళకి ఇది జరుగుతుందని తెలిసిన తర్వాత వాళ్ళు అలర్ట్ చేశాం. మీరు ఎవరైతే ఇలాంటి కోవలు ఉన్నారో వాళ్ళందరూ కూడా అలర్ట్ కావాలి, మీకు ప్రాణం ముఖ్యము, కుటుంబం ముఖ్యము, కాబట్టి మీరు కొన్ని వదులుకోండి అని చెప్పి అక్కడ వాళ్ళని అందరం కూడా అవేర్నెస్ చేయడం అనేటువంటిది జరిగింది. దాంతోపాటు వాళ్ళు ఏవైతే కోరారో డ్రింకింగ్ వాటర్కి సంబంధించి, తర్వాత శానిటేషన్కి సంబంధించి, లిక్కర్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అన్నీ కూడా కఠినమైనటువంటి చర్యలు తీసుకున్నాం. ఇక్కడ గవర్నమెంట్ డాక్టర్లు కూడా 14 బృందాలుగా ఏర్పడి ఆ 14 బృందాలు కూడా రాత్రింపగలు కష్టపడడం వల్ల పరీక్షలు ఈరోజు ఊరందరికీ పరీక్షలు చేశాం. చిన్న పెద్ద తేడా లేకుండా మొత్తం పరీక్షలు చేసి అనాలిసిస్ చేస్తే కేవలం ఒక 40 కుటుంబాల్లో, అంటే అందులో 36 కుటుంబాలు ఆల్రెడీ, ఇంకొక 6-7 మంది ఉన్నారు, ఆ 6-7 మంది కూడా కోలుకుంటున్నారు. సో ఈరోజు అక్కడ రావడానికి కారణం తెలిసిపోయింది. దానికి మందులు కూడా స్పష్టంగా ఉన్నాయి, అది ప్రభుత్వ ఆసుపత్రుల్లోనూ ఉన్నాయి. ఎక్కడికి నేను ప్రజలకు గమనించేది ఒకటే, మీరు జ్వరం వచ్చింది, కీళ్ళనొప్పులు ఉన్నాయని చెప్పి పోలో అని ప్రైవేట్ ఆసుపత్రులకు పోయి ఆ టెస్టులు అన్నీ చూసి భయపడిపోయి సగము భయంతోనే మీరు ఇబ్బంది పడొద్దండి అని, ప్రభుత్వం ఉంది, ప్రభుత్వ ఆసుపత్రులు ఉన్నాయి, సరైనటువంటి డాక్టర్లు ఉన్నారు, మందులు ఉన్నాయి, ఇంకా ఏదైనా ఇబ్బంది ఉంటే మా దృష్టికి తీసుకురండి, మేము దగ్గరుండి మీకు అన్ని విధాలుగా చూస్తామన్నటువంటి దాని మీద చెప్పాం. అయితే వాళ్ళకి ఇంకా కొన్ని మూఢనమ్మకాలు ఉండడం వల్ల మొన్న రాత్రి కూడా బస చేసి వాళ్ళతో పాటు ఉండడం వల్ల వాళ్ళలో ధైర్యం వచ్చింది. ఇది అంటురోగం కాదు, కరోనా లాంటి భయంకరమైన వ్యాధి కాదు, ఇది మామూలుగా అందరికి వచ్చేదే. అయితే మనలో ఎవరైతే వీక్గా ఉంటామో, కొద్దిగా ఎక్కువగా లిక్కరు అవి ఇవి తీసుకొని సరిగ్గా భోజనం చేయకుండా, నిద్ర లేకోకుండా, ఆరోగ్యం పట్ల అశ్రద్ధ ఉన్నటువంటి వాళ్ళ మీద ప్రభావం చూపుతుంది అన్నది వాళ్ళకి తెలిసిపోయింది. ఇప్పుడు వాళ్ళందరూ కూడా జాగ్రత్తలో ఉన్నారు. సార్, ప్రధానంగా ఇప్పటికి అనేక విడతల్లో టెస్టులు చేశారు, రాష్ట్ర స్థాయిలో కానీ కేంద్ర స్థాయిలో కానీ. అంటే నివేదిక ఎట్లా వచ్చింది, మీకు ఏమన్నా ఆధారాలు వచ్చినాయి? నివేదిక స్పష్టంగా మాకున్న నివేదిక డాక్టర్ల నుంచి వచ్చినటువంటిది, ఇది ఒక బ్యాక్టీరియా. ఇది ఎప్పుడు వస్తుందంటే బాగా వర్షాలు ఉన్నప్పుడు, మబ్బులు ఉన్నప్పుడు, భూమి తడిగా ఉన్నప్పుడు ఈ బ్యాక్టీరియా అన్ని చోట్ల వస్తుంది.
అయితే ఈ బ్యాక్టీరియా అక్కడే ఎందుకు ఎక్కువ మంది మరణాలు పొందారు, మిగతా చోట్ల ఎందుకు జరగలేదు అన్నటువంటి దాని మీద అక్కడేంటంటే అందరూ కూడా క్వారీలో పనిచేసేటటువంటి శ్రామికులు, వాళ్ళు శారీరకంగా కూడా బలహీనంగానే ఉంటారు. తర్వాత వాళ్ళు పనిచేసేటటువంటి పని చాలా కఠినమైన పని కాబట్టి వాళ్ళ ఒళ్ళు నొప్పుల కోసం కొద్దిగా ఎక్కువగా లిక్కర్ తీసుకోవడం అనేటువంటి జరుగుతుంది. సో ఆ లిక్కర్ తీసుకోవడం వల్ల వాళ్ళ ఆరోగ్యాలు సరిగ్గా కాపాడుకోవడం లేకపోవడం వల్ల కూడా జరిగింది. ఏదేమైనా ఆ లిక్కర్లో కూడా గత 5 సంవత్సరాల్లో వైసీపీ పాలనలో నాసిరకం అనేది ఈరోజైతే ఏదైతే కేసులు నడుస్తున్నాయో నాసిరకం బ్రాండ్లు తెచ్చారని బహిరంగంగా చెప్పుకుంటున్నారో తద్వారా కూడా ఆ ఎఫెక్ట్ జరిగిందన్నది అక్కడ ప్రజల్లో ఉన్న నమ్మకం. సరే, ఇంకోటి మీరు కూడా వచ్చారు, అవగాహన కల్పించారు, కానీ నిన్న కూడా ఒక పూజా కార్యక్రమం నిర్వహించడం కానీ రేపు శుక్రవారం ఒక ప్రోగ్రాం లాగా పెట్టుకోవాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇదంతా కొంచెం కాంట్రవర్సీగా మారే అవకాశం ఉంది కదా, దానిపైన ఎట్లా ముందుకెళ్ళే అవకాశం? అక్కడ ఏంటంటే నాకు తెలిసి వాళ్ళు టోటల్ ఇల్లిటరసీ, కొంత సెమీ లిటరసీ ఉంది. సో మరి నిరక్షరాస్యత ఉన్నటువంటి వాళ్ళ దగ్గర కొంత అక్షరాస్యత సరిగ్గా లేనటువంటి చోట కొన్ని నమ్మకాలు ఉంటాయి. సో ఆ నమ్మకాలు మనము ఒక్కమారుగా మార్చలేము, అందుకే అవేర్నెస్ చేస్తున్నాం. మొన్న దాదాపుగా 24 మంది ఫాదర్స్తో టోటల్గా వీధి కూడా వాళ్ళని ప్రార్థనలు చేయించి ఈ మూఢనమ్మకాలు మీకు ఏం లేదు, మన ఆరోగ్యం మన చేతిలో ఉంది, ఆ కుటుంబం మీద శ్రద్ధ వహించండి అని ఆ కోణంలో ప్రార్థనలు చేయించడం జరిగింది. ఇప్పుడు నిన్న కూడా ఒక చోట క్షుద్ర పరీక్షలు, క్షుద్ర పూజలు ఏవో జరుగుతుంటే వాటిని కూడా మేము కఠినంగానే హెచ్చరించాం. కొంతమంది కూడా వచ్చేసి మేము అవి చేస్తాం ఇవి చేస్తామంటే మేము అవాయిడ్ చేసాం. అవన్నీ ఏం కాదు, మేము వెళ్ళి అక్కడ ఉంటాం చూడండి, ఏమవుతుందో చూడండి అని అంటే అప్పుడు వాళ్ళు కూడా వెనక తగ్గారు. సో ఈ సిచ్యువేషన్ కూడా అవకాశం తీసుకునేటటువంటి వాళ్ళని కూడా మేము హెచ్చరిస్తున్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి మెడికల్ వాళ్ళు వచ్చే అవకాశం ఉంది, ఈరోజు వచ్చే అవకాశం ఉంది డెఫినెట్గా. ఎందుకంటే ఇది మామూలుగా నార్మల్గా డెత్స్ అనేవి 2-3 జరుగుతాయి. 2-3 ఇప్పుడు మామూలుగా 1000 మంది జనాభా ఉన్నప్పుడు 1-2 డెత్తులు అనేది కామన్. ఎక్కువగా జరిగినప్పుడు దాని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు దీన్ని ఒక కేస్ స్టడీగా తీసుకుందాం, ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఇంకొక చోట ఇలాంటి జరగకూడదు అన్నటువంటి ఉద్దేశంతో దీనికి పూర్తి స్థాయిలో, అంటే ఇక్కడ తురకపాలెంలో ఫుల్ స్టాప్ పెట్టడం కాదు, యావత్ రాష్ట్రంలో ఎక్కడ కూడా ఇలాంటి పరిస్థితి ఉండకూడదు అన్నటువంటి దాని మీదనే అనేక కోణాల్లో పరీక్షలు జరుపుతున్నాం. ఆ నేపథ్యంలోనే ఢిల్లీ టీం వస్తుంది. ఈరోజు ఇక్కడ జరిగినటువంటిది మా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకున్నటువంటి కొన్ని నిర్ణయాలు దేశవ్యాప్తంగా నమూనా కాబోతున్నాయి. ఒక ఎక్స్పెరిమెంట్కి మేము ఒక ఎగ్జాంపుల్ కాబోతున్నాం. అంటే ఒక గ్రామం అని కాదు, సీఎం ప్రతిరోజు రివ్యూ చేస్తున్నారు సార్ దానిపైన, మీతో కానీ అధికారులతో కానీ. ఇదంతా కూడా మీకు కూడా ఒక అనుభవంగా చెప్పుకోవచ్చు, ఎందుకంటే పాండమిక్ సిచ్యువేషన్లో అందరికీ రావు, మీ దగ్గర వచ్చింది, ఇది ఎదుర్కొన్నారు విజయవంతంగా. మొత్తం టోటల్ ఎపిసోడ్ని ఎట్లా చూసుకుంటారు? ఒకటే, చంద్రబాబు నాయుడు గారు ప్రజల మనిషి, ప్రజల ఆరోగ్యాన్ని గురించి అనునిత్యం ఆలోచించే వ్యక్తి. ప్రజలకు ఏ చిన్న ఇబ్బంది వచ్చినా తనకు వచ్చినట్టుగా, తన కుటుంబ సభ్యులకు వచ్చినట్టుగా ఫీల్ అయ్యేటటువంటి వ్యక్తి. ఒక్క ముఖ్యమంత్రిగా అనేక కోణాల్లో అనేక కార్యక్రమాల్లో బిజీగా ఉన్నప్పటికీ కూడా తురకపాలెం ఇష్యూలో ఒక చిన్న గ్రామం, 2500 మంది జనాభా, 624 కుటుంబాలు, ఆ చిన్న గ్రామంలో ఎంత ఆయన 14 రోజులుగా, గత 14 రోజులుగా ఎంతమందిని అలర్ట్ చేశారంటే ఈరోజు మా పత్తిపాడు నియోజకవర్గం లీడర్లను కూడా అనంతపూర్కి మీరు రావాల్సిన పని లేదు, మీరు ఇక్కడే ఉండి చూడండి అని చెప్పి ఒక శాసనసభ్యుడినే కాకుండా మా లీడర్లను కూడా ఇక్కడే ఉండమని చెప్పడం అనేది ఆయన యొక్క ప్రజల మనిషి అని చెప్పడానికి ఒక సిద్ధాంతం. ఇది ప్రధానంగా కూడా తురకపాలెంలో ప్రస్తుతం సాధారణ పరిస్థితులు అయితే నెలకొన్నాయి అనే విధంగా కూడా ఎమ్మెల్యే ఊర్ల రామాంజనేయులు చెప్తున్నారు. కంపల్సరీగా మరికొద్ది రోజులు ఈ పరీక్షలు కానీ అక్కడ ఉండేటటువంటి సిచ్యువేషన్ అంతా కూడా పూర్తి స్థాయిలో మేమంతా కూడా దగ్గరుండి పరిశీలిస్తామంటున్నారు. ప్రజలు కూడా ఎవరు భయభ్రాంతులకు గురవ్వాల్సిన అవసరం లేదనే విధంగా చెప్తున్నారు. ఎందుకంటే బ్యాక్టీరియా అనేది అనేక ప్రాంతాల్లో ఉంటుంది, కానీ అక్కడ కొంతమంది వీక్గా ఉండటం, వారు అక్కడ ఉన్నటువంటి పరిస్థితుల్లో కానీ వాళ్ళు తినేటటువంటి పదార్థాలు కానీ లేకపోతే వాళ్ళు ఆల్కహాల్ ఎక్కువగా సేకరించడం వల్ల ఈ బ్యాక్టీరియా ఎఫెక్ట్ అయింది. కంపల్సరీగా మెరుగైనటువంటి వైద్యం అందిస్తున్నాం, ఎవరూ కూడా చనిపోయేటటువంటి పరిస్థితి లేకుండా కూడా చర్యలు చేపడుతున్నాం. ఇదంతా కూడా సీఎం చంద్రబాబు కీలకంగా నిర్ణయం తీసుకున్నటువంటి నేపథ్యంలో జరుగుతుందనే విధంగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ వల్లితో సాయి శంకర్, గుంటూరు నుంచి.